రత్నాకరుడు తపస్సుతో వాల్మీకిగా మారిన వైనాన్ని నిన్నటి అనగనగాలో తెలుసుకున్నాం కదూ. మరి ఆ వాల్మీకి తన రామాయణం రచనను ఆవిష్కరించే ఆసక్తికరమైన ఘట్టాన్ని ఈరోజు అనగనగాలో ఇప్పుడు తెలుసుకుందాం. అనగనగా అది త్రేతాయుగం. రత్నాకరుడు నైమిసారణ్యంలో రామమంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. కాలం గడుస్తూ ఉంటుంది. రత్నాకరుడు తపస్సులో లీనమైపోతాడు. అలా గడిచిన కొన్నేళ్ల తర్వాత చుట్టూ వాల్మీకాలు అంటే పుట్టలు కూడా ఏర్పడతాయి. అలా బక్క చిక్కి బయట ప్రపంచంతో సంబంధం లేని ఆ రత్నాకరుని చెవిలో రామ 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 అంటూ నారదుడు 3 సార్లు పలుకుతాడు. ఆ తారక మంత్రాన్ని విన్నంతనే రత్నాకరుడు తపస్సు నుంచి బయటకొస్తాడు. రత్నాకర, నీవు గొప్ప తపస్యాలివయ్యావు. ఈ తపస్సుతో నీవు మళ్లీ జన్మించావు. ఈ వాల్మీకం అనగా పుట్ట నుంచి పుట్టావు కాబట్టి నీవు వాల్మీకి నామంతో లోక కళ్యాణం కోసం యుగ యుగాలకు తరతరాలకు మానవులకు స్ఫూర్తిదాయకంగా నిలిచే ఓ బృహత్తర కావ్యాన్ని రాస్తావు అంటూ ఆశీర్వదిస్తాడు నారద మహాముని. అప్పుడు వాల్మీకి, నారద మహర్షి, ఎవరిని కీర్తించాలి, ఎవరిని ప్రార్థించాలి? ఈ లోకంలో ఉత్తముడెవరు? ఎవడున్నాడు ఈ లోకంలో ఇదివరకు ఎరుగనివాడు? ఎవడున్నాడు ఈ కాలంలో సరియేగు నడవడివాడు? నిత్యము సత్యము పలికేవాడు, నిరతము ధర్మము నిలిపేవాడు, చేసిన మేలును మరువనివాడు, సూర్యుని వరనే వెలిగేవాడు, ఎల్లరికీ చలచల్లనివాడు, ఎదనిండా దయగలవాడు ఎవడు 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 అని అడుగుతాడు ఆ వాల్మీకి మహర్షి. అప్పుడు నారద మహర్షి, ఒకడున్నాడీ లోకంలో ఓంకారానికి సరిజోడు, ఇనకులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు, దశరథ తనయుడు దానవ దమనుడు జానకి రమణుడు అతడే శ్రీరాముడు అంటూ బ్రహ్మతత్వాన్ని ఉపదేశించి గురుపూజలు అందుకొని నారదుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అనంతరం వాల్మీకి మహర్షి భరద్వాజాది శిష్యులతో కలిసి తమసా నదీ తీరంలో, భరద్వాజ, సత్పురుషుల హృదయంలా ఈ నదీ జలాలు ఎంత మనోహరంగా ఉన్నాయో కదూ అంటూ పులకించిపోతున్న సమయంలో వాల్మీకి స్నానానికి నదిలో దిగుతాడు. ఆ సమయంలో సంగమిస్తున్న ఒక క్రౌంచ పక్షి జంటను చూస్తాడు. పరవశానికి గురవుతాడు. అదే సమయంలో మగపక్షి బాణంతో ఛేదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆ భార్య క్రౌంచ పక్షి కూడా గట్టిగా అరుస్తూ వెంటనే తనువు చాలిస్తుంది. ఆ ఘటనను చూస్తాడు వాల్మీకి. మనసు చలించిపోతుంది. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూస్తాడు. దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు. వాల్మీకిలో ఓవైపు కోపం, ఓవైపు శోకం. ఆ శోకమే శ్లోకమైన వేళ, మా నిషాద ప్రతిష్టాం త్వం మగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేక మవధీ కామమోహితం. ఓ కిరాతుడా, నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుదు. ఈ క్రౌంచ పక్షుల జంటలో కామపరవశమయ్యున్న ప్రత్యేక దశలో ఒక మగపక్షిని చంపితివి. భయంకరమైన పాపాన్ని మూటగట్టుకుంటివి. ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన తొలి శ్లోకం. అలా ఆరంభమైనది శ్రీమద్ రామాయణం. ఆ సమయంలో బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. వాల్మీకి అంతరంగాన్ని గ్రహించిన బ్రహ్మ, ఓ మహర్షి, నీవు పలికింది అక్షరాల శ్లోకమే. అవును, సందేహించకు. అప్రయత్నంగా మనసులోని శోకమే నీ నాలుకపై శ్లోకమై నడయాడింది. అందులో ఎటువంటి సందేహమూ లేదు. నా అనుమతి పొందిన తర్వాత సరస్వతి నీ నాలుకపై కొలువుదీరి దాన్ని పలికించింది. ఈ కావ్యరచనకు నీవు తగిన శ్రేష్ఠుడివి. నీతో రచింపబడే ఈ కావ్యం కావ్యాలన్నింట్లోనూ శ్రేష్టమవుతుంది. నీవు రచించిన రామాయణ కావ్యం ఆ చంద్రార్కం ముల్లోకాల్లోనూ వ్యాప్తి చెందుతుంది. బ్రహ్మ ఆశీర్వాదంతో ఆ శ్రీరాముని జీవితాన్ని శ్లోకాల రూపంలో సమగ్రంగా రచించి మనకు శ్రీమద్ రామాయణం అందించారు ఆ సంస్కృత ఆదికవి వాల్మీకి. ఆయన జీవించిన కాలంపై ఎన్నో పరిశోధనల అనంతరం సామాన్య శక సంవత్సరానికి పూర్వం 1000వ సంవత్సరమని చారిత్రక పండితుల భావన. మొత్తం మీద ఆశ్వయుజ మాసం శుద్ధ పౌర్ణమి తిథిన వాల్మీకి జయంతిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఇక ఆదికవి వాల్మీకి సంబంధించిన క్షేత్రాల విషయానికొస్తే నేపాల్లోని చిత్వాన్ జిల్లాలోని త్రివేణిధామ్కు సమీపంలో వాల్మీకి ఆశ్రమం ఉంది. అంతేగాక తమిళనాడులోని నాగపట్నం మురుగన్ ఆలయంలో వాల్మీకి సజీవ సమాధి ఉంది. సిద్ధార్ సంప్రదాయంలో వాల్మీకిని వన్మీగర్ అని పిలుస్తారు. అలాగే చెన్నైలోని తిరువాన్మయూర్ అనే ఊరిలో వాల్మీకి ఆలయం ఉంది. ఈ వాల్మీకి ఆలయం సుమారు 1300 సంవత్సరాల పురాతనమైందిగా చెబుతారు. తిరువాల్మీకి ఊర్ అనే పేరు ఇలా తిరువాన్మయూర్గా క్రమంగా పిలువబడుతోందట. ఇక వాల్మీకి మహర్షి సంస్కృతంలో రాసిన రామాయణం 24,000 శ్లోకాలు 7 కాండలతో దాదాపు 4,80,002 పదాలతో వర్ధిల్లుతోంది. రాముడు, సీత, లక్ష్మణులు ఆదర్శంగా నిలిచే ఈ రామాయణం సత్యం, ధర్మం, వినయం, సామరస్యం, శాంతి, కర్తవ్య పరాయణత వంటి సద్గుణాలు పెంపొందించుకోవాలని మనకు సూచిస్తుంది. కుటుంబం, సమాజం, రాజ్య పాలనలో న్యాయం, క్షమ, సమభావం ఎంత కీలకమో తెలియజేస్తుంది. కర్మఫలం తప్పదని, పాపం ఎప్పటికైనా నాశనమవుతుందని రావణుని ఉదంతం మనకు చెప్పకనే చెబుతుంది. రామాయణం పాడినా విన్నా పుణ్యం, అదే జీవిత పరమార్థం. అందుకే శాశ్వత ధార్మిక ప్రామాణిక గ్రంథం శ్రీమద్ రామాయణం. ఈ కథనం ఎలా ఉంది? మీకెలాంటి కథనాలు కావాలో కామెంట్ బాక్స్లో వెంటనే కామెంట్ చేయండి. ఫాలో కండి వే2 న్యూస్.